హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ నో నేను చాలా డిలే చేశాను వీడియోస్ పోస్ట్ చేయడంలో, బట్ ఇప్పటి నుంచి మటుకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాను. ఐ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ ఫ్రీక్వెంట్లీ. మీతో చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని పెద్ద లిస్ట్ రెడీ చేసుకున్నాను. సో డోంట్ మిస్ ఇట్. ఈరోజు అయితే మనము క్రిసెంట్ ఫాక్సెల్ పార్క్కి వెళ్తున్నాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లూసేల్. ఖతార్లో ఏ పార్క్ అయినా వెళ్ళాలనుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 3కైనా అక్కడ ఉండకపోతే మీకు పార్కింగ్ దొరకదు. మాకు ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది, సో అందుకని కొంచెం కూల్గా ఉంది. 3కి కూడా మనకి అంత ఎండగా లేదు. దీనికి ఫాక్స్ హిల్ పార్క్ అని ఎందుకు నేమ్ వచ్చింది, ఇక్కడ ఫాక్సెస్ ఉంటాయా అని మీకు డౌట్ వస్తుంది కదా. యాక్చువల్గా దీని పేరు జబల్ తుఎలెబ్. దాని మీనింగ్ ఏంటంటే అరబిక్లో ఫాక్స్ హిల్ అని. ఇది వరకు లూసెల్ సిటీ బిల్డ్ అవ్వక ముందు ఇక్కడ ఫాక్సెస్ ఉండేవంట, సో అందుకని దీనికి ఆ నేమ్ వచ్చింది. ఇది చూడ్డానికి మనకి క్యాసిల్ లాగా, ఒక ఫోర్ట్ లాగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళి ఇట్లాగా స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఈ రోప్ వే. ఒక్కొక్క ఫోర్ట్ ఇట్లాగా రోప్ వేతో కనెక్ట్ అయి ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు, అసలు మా మాట వినట్లేదు, వెళ్ళిపోయి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడ వాల్స్ చూసారా, డిఫరెంట్గా ఓల్డ్ స్టైల్లో బ్రిక్స్తో కాకుండా రాక్స్తోనే అరేంజ్ చేశారు. వ్యూ చాలా బాగుంది, ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. ఖతార్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని ప్లే ఏరియాస్ సాఫ్ట్ మెటీరియల్తో చేస్తారు. ఎయిదర్ ఫ్లోరింగ్ సాఫ్ట్ మెటీరియల్ అయినా ఉంటుంది, శాండ్ అయినా ఉంటుంది, సో దట్ కిడ్స్ పడిపోయినా వాళ్ళకి హర్ట్ అవ్వదు. అండ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. చూసినారు కదా, పార్క్లో కొన్ని ఫన్ స్లైడ్స్ ఉన్నాయి, జిప్ లైన్ ఉంది, నెక్స్ట్ ఇట్లాగా కొంచెం ఆడుకోవడానికి శాండ్ పిట్స్ ఉన్నాయి. కిడ్స్ కనుక శాండ్ టూల్స్ తెచ్చుకుంటే ఇక్కడే కూర్చొని ఆడుకోవచ్చు. వీళ్ళకైతే ఇది ఎంత నచ్చేసిందంటే జిప్ లైన్ వదలట్లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము వెళ్తామని కొట్టుకుంటున్నారు. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న రోప్ బ్రిడ్జ్. అది కిడ్స్తో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. దాంట్లో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇది చాలా పెద్ద పార్క్, దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అసలు వీళ్ళు ఒకదానికి స్టిక్ అయితే అక్కడే ఉండిపోతారు, ఈ రోప్ బ్రిడ్జ్ వదిలి రావట్లేదు. సో వాళ్ళందరినీ బతిమాలుకొని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రాక్ క్లైంబింగ్ వాల్స్ ఉంటాయి. అక్కడైతే కిడ్స్ అందరూ కొంతసేపు రాక్ క్లైంబింగ్ చేస్తూ టైం స్పెండ్ చేశారు. ఇంట్లో ఫోన్ గ్యాడ్జెట్స్ పట్టుకునే కన్నా ఇట్లాగా బయటికి తీసుకొచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకు కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ ఇక్కడ మా వాడు స్టంట్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడికి అన్ప్లాన్డ్గానే వెళ్ళాం, లైక్ పార్కింగ్ దొరకదు అని చెప్పి ఎర్లీగా వెళ్ళాము. కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి మేము ఈ స్పాట్కి వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు మూవీస్లో చూపిస్తారు కదా అట్లాగా అనిపించింది. ఆ స్పాట్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ నుంచి ఇంకా గ్రీనరీ స్టార్ట్ అవుతుంది. చూసినా మనకి ప్లాంట్స్, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి వాక్వే అంతా కూడా. ఇక్కడ కొంచెం షేడెడ్ ఏరియాస్ కూడా ఉంటాయి అండ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అసలు ఈ పార్క్లో అయితే. ఫుట్బాల్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, అండ్ ఇంకా కొంచెం సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి, వాటర్ పార్క్ కూడా ఉంది. బట్ ఈ వీడియోలో అయితే మేము కవర్ చేయలేకపోయాము, అప్పటికే మా లెగ్స్ అంతా ఫుల్ పెయిన్ వచ్చేసాయి. ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ స్పాటే. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మంచిగా రీల్స్ చేస్తున్నారు, ఈ వాక్వేలో నడుచుకుంటూ వెళ్తూ అలా రీల్స్ చేస్తున్నారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు ఇక్కడ కరాటే షో స్టార్ట్ చేశారు. ఈ పార్క్ ఏరియా అయితే చాలా పెద్దది, అసలు నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. ఇంత పెద్ద పార్క్లో ఈ మొక్కలన్నిటినీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు రీసైకిల్డ్ వాటర్ యూస్ చేస్తారంట. ఇవన్నీ కూడా వాళ్ళు ఫుల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్లీనర్స్ వాళ్ళు కూడా 24/7 క్లీన్ చేస్తూనే కనిపించారు మాకు. చూస్తున్నారు కదా ఇక్కడ సిట్టింగ్ ఏరియాస్ కానీ ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మేము ఇంకా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకో వాటర్ పార్క్ కూడా ఉంది, బట్ అది మిస్ అయిపోయాము మేము. అప్పటికే మా బ్యాటరీ లెవెల్ డౌన్ అయిపోయింది.
సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఈవినింగ్. ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ కనిపిస్తే ఇంకా వీళ్ళు కొంచెంసేపు ఆడుకున్నారు. ఇక్కడ ట్రామ్ స్టేషన్ కూడా ఉంది, దీన్ని యాక్సెస్ చేసి కూడా ఇక్కడికి రావచ్చు. కిడ్స్ వాళ్ళ బ్యాటరీ అయితే డౌన్ అవ్వట్లేదు, దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మా బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు ప్యాకప్. ఇక్కడ ఇంకా చీకటి పడడం స్టార్ట్ అయింది. అరౌండ్ 5:30 ఆ టైంకి లైట్స్ ఆన్ అయిపోయినాయి. లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది దీని వ్యూ. ఇక్కడ ఒక స్టీల్ ఆర్చ్ ఉంది, అక్కడ మటుకు మీరు కంపల్సరీ వెళ్ళి దాని లోపల నుంచి మనకి పైకి ఎక్కడానికి కూడా యాక్సెస్ ఉంది. అండ్ అక్కడ నుంచి మంచిగా లూసేల్ సిటీ అంతా కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి స్టెప్స్ కనిపిస్తాయి, దాని నుంచి పైకి ఎక్కి మనం వ్యూ అంతా చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్రీస్ కూడా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా మల్టీ కలర్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంచారు. ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే లూసేల్ స్టేడియం కూడా ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో అండ్ ఇట్లాంటి మంచి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖతార్లో ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి మంచి మంచి ప్లేసెస్ ఇంకా చూపిస్తా, మీరు కూడా వెళ్ళొచ్చు. ఖతార్లో లేని వాళ్ళు కూడా చేసుకోండి, ఎందుకంటే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like it and share your comments with me. See you in the next video. Bye bye.